మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచండి. దేహం, నాహం, కోహం, సోహం. మళ్ళీ చదువుతున్నా. దేహం, నాహం, కోహం, సోహం. దేహము ఘటము వలె జడము, దీనికి నేనను తలపు లేనందునను దేహము లేని నిద్రయందు కూడా దినమును మనం ఉండుట చేతను దేహము నేను కాదు, నేను ఎవ్వడు, ఎక్కడ ఉన్నవాడు అని సూక్ష్మ బుద్ధి చేత వెదకి చూచి తన యందు నిలకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడై ఆ పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహం స్ఫురణ రూపుడై స్వయముగా ప్రకాశించుచున్నాడు. దేహం, నాహం, కోహం, సోహం. దేహము ఘటము వలె జడము, దీనికి నేనను తలపు లేనందునను మరియు దేహము లేని గాఢ నిద్రయందు ఉండుడు చేత. గాఢ నిద్రలో దేహము నీకు లేదు కదా, ప్రపంచము లేదు కదా. సో ఉండుడు చేత దేహము నేను కాదు, నేను ఎవ్వడు అంటే ఇక్కడ దేహము మాయగా ఉన్నది. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. కాబట్టి దేహము నేను కాదు, నేను ఎవ్వడు, ఎక్కడనున్నవాడు అని సూక్ష్మ బుద్ధి చేత వెదకి చూచి తన యందు నిలకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహం స్ఫురణ రూపుడై స్వయముగా ప్రకాశించుచున్నాడు. అంతే. అంటే ప్రతి జీవిలో కిరాతకుడైనా, హంతకుడైనా, మంచి మనిషి అయినా, దేవుడైనా, రాముడైనా అందరిలోని ఉన్నది ఆ ఆత్మస్వరూపమే, శివుడే. అహం స్ఫురణ రూపుడై స్వయముగా ప్రకాశించుచున్నాడు. దేహం, నాహం, కోహం, సోహం. నమస్తే.